హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఆలోచన శాస్త్రం, వెంకటేష్ సిద్ధ రచన. ఆలోచన శక్తి ప్రయోజనాలు. నిన్ను మార్చి ఒకసారి బలహీనంగా మరోసారి బలంగా చేస్తున్నది నిజంగా నీ ఆలోచనలే. శక్తియుక్తమైన నీ మనస్సు అత్యంత గాఢంగా దేనిని విశ్వసిస్తే అది జరిగి తీరుతుందని నిరూపించగలను. లాహిరి మహాశయ. ఆలోచన శక్తితో మీరు మీ విధివ్రాతను సైతం మార్చుకోవచ్చు. ప్రస్తుతం మీరు ఉన్న స్థితికి కారణం గతంలో చేసిన ఆలోచనలే కాబట్టి ఆలోచనలను మార్చుకోవడం ద్వారా గతంలో సృష్టించుకున్న అన్ని చెడ్డ కర్మలను రూపుమాపవచ్చు. ఆలోచన అనే విత్తును నాటితే చర్య అనే ఫలితం వస్తుంది. చర్యను నాటితే అది అలవాటు అనే పండును ఇస్తుంది. అలవాట్లు అనే పంటను సరైన విధానంతో పెంచితే అది పరివర్తన అనే ఫలాలను ఇస్తాయి. మనిషి యొక్క ఆ పరివర్తన అతడి విధి అవుతుంది. మనిషి తన విధి వ్రాతను అతడే తన ఆలోచనలు అనే అక్షరాలతో లిఖించుకుంటాడు. మన ఆలోచనలను మార్చుకుంటే అతడి విధి వ్రాతను తనకు నచ్చిన రీతిలో మార్చుకొనగలడు. తన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు అతడే కర్త, కర్మ, క్రియ. కొంతమంది అజ్ఞానులు ప్రతి చోట కర్మ ఉంది, ఇదే మన విధివ్రాత, దీని ప్రకారమే అంతా జరుగుతుంది, ఇది అంతా పైవాడి నిర్ణయం, నుదుట వ్రాసి పెట్టి ఉంటే తప్పించగలమా అంటూ నిరాశాపూరిత జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. జడత్వం, బద్ధకం మరియు పిరికితనం ఉన్న వ్యక్తులు వల్లించే మాటలవి. కర్మ సిద్ధాంతం పట్ల ఉన్న తప్పుడు అభిప్రాయం వారిది. వివేకవంతుడైన వ్యక్తి ఇలాంటి మాటలు వినడు. అతడికి తెలుసు తన ఆలోచనలే, చేసే పనులే తన భవిష్యత్తును సృష్టిస్తాయని. అందుకని అతడు ఎంతో ఎరుకతో, సమర్థంగా, చాకచక్యంగా అన్ని పనులను, విశ్వ నియమాలను అర్థం చేసుకొని పూర్తి చేస్తాడు. ప్రతి మనిషి స్వేచ్ఛా సంకల్పాలతోనే జన్మిస్తాడు. ప్రస్తుత క్షణంపై మీకు అందరికీ సర్వ హక్కులు ఉన్నాయి. గతానికి ఎవరు ఎన్నడూ ఎప్పటికీ బానిస కాకూడదు. ప్రస్తుతం మీరు చేస్తున్న ఆలోచనలు మీ భవిష్యత్తును సృష్టిస్తున్నాయి. కొంతకాలం పాటు అజ్ఞానంతో చెడు మార్గంలో ప్రయాణించిన వ్యక్తిని ఒక పవిత్ర వ్యక్తి యొక్క సహచర్యం, గొప్ప పుస్తకం లేదా మరేదైనా బలమైన సంఘటన మంచి మార్గం వైపు నడపవచ్చు. ఏదో ఒక రోజు అతడు తన అజ్ఞానాన్ని వీడి పవిత్ర వ్యక్తిగా మారవచ్చు. బందిపోటు అయిన రత్నాకరుడు పరివర్తన చెంది వాల్మీకి మహర్షిగా మారాడు. అలాగే 999 మంది హత్యలు చేసిన అంగుళీమాల అనే భయంకర దుర్మార్గుడు బుద్ధుడి మార్గాన్ని అనుసరించి విముక్తి పొందాడు. గుర్తుంచుకోండి, మీరు మీ విధిని, మీ భవిష్యత్తును మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు మరియు రూపొందించుకోవచ్చు. ప్రతి వ్యక్తి తనను తాను మార్చుకోగల, ఉన్నతంగా తీర్చిదిద్దుకోగల శక్తి యుక్తులు తన అంతరంగంలోనే దాగి ఉన్నాయి. ఆలోచననే ఈ శక్తిని సరైన విధానంలో ఉపయోగించడం ద్వారా మీరు మీ జీవితంలో అద్భుతాలను సృష్టించవచ్చు. థాట్ పవర్ క్రియేట్స్ ఎన్విరాన్మెంట్. చాలామంది తరచుగా మనిషిని తన పెరిగిన పరిస్థితులు తయారు చేస్తాయి, అవి అతడిపై ప్రభావం చూపుతాయి అని అంటూ ఉంటారు. ఇది ఖచ్చితంగా తప్పుడు భావన, ఎందుకంటే వాస్తవం ఎప్పుడూ దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. పరిస్థితులు మనిషిని తయారు చేయవు, అతడు ఎలాంటి వాడో తెలియజేస్తాయి. ఎందుకంటే చాలామంది ప్రముఖులు, గొప్ప వ్యక్తులు పేదరికం మరియు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని గొప్ప స్థాయిని అందుకున్న వారే కాబట్టి. మురికివాడల్లో, పేదరికంలో, అత్యంత దయనీయ పరిస్థితులలో జన్మించిన వాళ్ళు చరిత్రలో ఎంతో గొప్ప వ్యక్తులుగా, శక్తివంతులుగా కీర్తించబడ్డారు. సాహిత్యం, సంగీతం, సినిమా లాంటి అనేక రంగాలలో అత్యున్నత స్థానాలను అలంకరించారు. టి. ముత్తుస్వామి అయ్యర్ మొదట హైకోర్టు జడ్జిగా మద్రాసులో పనిచేశారు. కడు పేదరికంలో పుట్టారు. రాత్రిలో అతడు వీధి దీపాల క్రింద చదువుకున్నారు. సరియైన తిండి, బట్టలు మరియు వేసుకోవటానికి చెప్పులు కూడా ఉండేవి కావు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఓ గొప్ప వ్యక్తిగా కీర్తించబడ్డాడు. నిమ్నకులంలో అత్యంత బీదరికంలో పుట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పటి పరిస్థితులను, అవమానాలను ఎదిరించి గొప్ప వ్యక్తిగా ఎదగాలన్న సంకల్పంతో గొప్ప చదువులు చదివి భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా చరిత్రలో నిలిచారు. ఒక మామూలు మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం చిన్న వయసు నుంచే తన పరిమితులను అధిగమించి భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు.
అతడు ఎన్ని కోట్ల మందిలో స్ఫూర్తిని నింపుతున్నాడు. అప్పటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఒక మామూలు టీ కొట్టు నడిపే స్థాయి నుంచి భారతదేశ ప్రధానిగా అత్యంత జనాకర్షణీయతగా ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రభావిత వ్యక్తుల జాబితాలో మంచి స్థానంలో ఉన్నాడు. అందుకని పేదరికం, ప్రతికూల పరిస్థితులు మనిషి యొక్క గొప్పతనానికి అడ్డుగోడలు కావు. పట్టుదల, ప్రణాళిక, నిజాయితీ, సత్యసంధత, వజ్ర సంకల్పం ఇలాంటి గొప్ప గుణాలు మనిషిని ఉన్నతుడుగా, గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. ఒక్క అవకాశాన్ని వదలవద్దు. ప్రతి అవకాశం మన ఎదుగుదలకు సహాయపడుతుంది. ఆపదలో, కష్టాలలో ఉన్న వ్యక్తులకు మీరు మీ వంతుగా సహాయం చేయండి. మీరు దారిలో వెళ్తున్నప్పుడు ఎవరైనా రోడ్డు మీద పడి ఉన్న రోగి కనిపిస్తే అతడికి సహాయం చేయండి. వైద్యం చేయించి రోగం తగ్గే వరకు సపర్యలు చేయండి. ఇది మీకు ప్రేమ, కరుణను పెంపొందించుకోవడానికి, హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి వచ్చిన అవకాశంగా భావించండి. ఒక్కోసారి మీలో బలహీనతలను, పిరికితనాన్ని పోగొట్టుకోవడానికి బలవంతంగా కొన్ని పరిస్థితులు సృష్టింపబడి మిమ్మల్ని బలవంతులుగా, ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. అన్ని సంఘటనలు, అవకాశాలు మిమ్మల్ని పరివర్తన చెందించడానికి అని తెలుసుకోండి. మీరైన మానసిక ప్రపంచాన్ని, పరిస్థితులను సృష్టించుకోండి. వాస్తవానికి ఎవరైతే తనకు ఎదురైన భయంకర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని వృద్ధి చెందుతారో వాళ్ళు అన్నీ సాధించగలిగిన సమర్థులై ప్రపంచానికి నాయకత్వం వహిస్తారు. మనిషి ఎప్పుడూ పరిస్థితులకు బానిస కాడు. అతడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఎలాంటి దుర్భర, ప్రమాదకర పరిస్థితులైనా తన వజ్ర సంకల్పంతో జయించగలడు. అలాగే తనకు అనుకూలంగా ఉండే పరిస్థితులను సృష్టించుకోగలడు. థాట్ పవర్ ఎఫెక్ట్ ఆన్ హెల్త్. నిజంగా మనకు తెలిసిన దానికన్నా ఆరోగ్యంపై ఆలోచనలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. శరీర మనస్సుతో అంతర సంబంధం కలిగి ఉండి కనిపించని సూక్ష్మమైన మనస్సుకి కనిపించే ప్రతిరూపం శరీరం. వారసత్వంగా వచ్చిన అనువంశిక లక్షణాలు, పోషకాహార లోపం మరియు అనారోగ్య జీవన విధానం మనిషి ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయన్నది వాస్తవమే. అయినా సరికాని ఆలోచనలు, ఉద్రేకాల వలన కూడా అనారోగ్యం సంభవిస్తుంది. మనసు నిరుత్సాహపూరితమైతే శరీరం తన పని సరిగ్గా నిర్వర్తించలేదు. అందుకే రోగం మొదట మనసుకి వస్తుంది, ఆ తర్వాతే శరీరానికి చేరుతుంది. వ్యాధుల గురించి నిరంతర ఆలోచన అనారోగ్యం వస్తుందని, ఏదైనా సంభవిస్తుందని భయం, చింత అనేక రోగాలకు కారణమవుతాయి. కోరికలు తక్కువగా ఉండటం, సంతృప్తి, క్రమశిక్షణ, నైతిక విలువలు, కాసేపు వ్యాయామం ఆరోగ్యాన్ని కాపాడి బలమైన శరీరాన్ని, మనస్సును ఇస్తాయి. నేడు అద్భుతమైన ఆరోగ్యం కలిగి ఉన్నాను అని పదే పదే అనుకుంటూ, భావన చేస్తూ, లాంటి ఊహాకర చిత్రాన్ని సృష్టించుకొని దానిని పదే పదే ఊహిస్తూ, విజువలైజ్ చేస్తూ ఉండండి. మంచి ఆరోగ్యాన్ని పొందటానికి ఇది మొదటి అడుగు. ఆరోగ్యం అనేది ఒకానొక మధ్యస్థితి. తక్కువ కాకుండా, అతి లేకుండా, వివేకంతో ప్రతి విషయాన్ని విశ్లేషిస్తూ మనస్సు, శరీరాన్ని కాపాడుకునే ప్రయత్నంలో లభించిన ఫలం ఆరోగ్యం. అది నిరంతరం చేయవలసిన పని. ఇంద్రియ లోలత్వం, ప్రతీకార భావన మరియు ఆతృత అనే ఈ 3 ఉద్రేకపూరిత స్థితులు ఎక్కువగా అనారోగ్యానికి కారణమవుతాయి. అయితే వీటిని నిరోధించడానికి, న్యూట్రల్ చేయడానికి పవిత్ర జీవనం, క్షమాగుణం మరియు విశ్రాంతి అనేవి అవసరమవుతాయి. ప్రతి అనారోగ్యానికి, రోగానికి కారణం మొదట ఆలోచనలోనే ఉంటుంది. వంచన, కోపం, ప్రతీకార, ద్వేషపూరిత, బలహీన, అపరాధ భావనలతో ఉన్న ఆలోచనలు ఆరోగ్యాన్ని, సంతోషాన్ని దూరం చేస్తాయి. ప్రతి నెగిటివ్ ఆలోచన శరీరంపై ప్రభావం చూపి 72,000 నాడులను బలహీనపరుస్తుంది. ఎక్కువగా రోగాలను మనకు మనమే సరికాని ఆలోచనలతో సొంతంగా సృష్టించుకుంటాం. వివేకంతో జీవించడం, సమతాస్థితిలో ఉంటూ ప్రశాంతమైన మనసుతో ఆనందంగా గడుపుతూ ఉంటే ఎలాంటి అనారోగ్యం మన దరిదాపుల్లోకి రాలేదు. థాట్ పవర్ డెవలప్స్ పర్సనాలిటీ. గొప్ప వ్యక్తిత్వాన్ని, అందమైన జీవితాన్ని నిర్మించుకోవటానికి ఆలోచనలు ఇటుకలుగా ఉపయోగపడతాయి. వ్యక్తిత్వం పుట్టుకతో జనించదు, అది సాధన ద్వారా నిర్మించబడుతుంది. ఉన్నతమైన స్వంత వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి కృతనిశ్చయం, కఠిన శ్రమ అవసరం. మన ప్రవర్తన, వ్యక్తిత్వం ఇతరులను ప్రభావితం చేస్తుంది, గొప్ప స్నేహితులను ఇస్తుంది. అది భద్రతను, ఉన్నత విలువల్ని పెంపొందిస్తుంది. విజయం, సంపద, గౌరవం మరియు ఆనందం ఇవన్నీ వ్యక్తి యొక్క ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటాయి. చిన్నపాటి దయ, ఇతరులకు మంచి జరగాలన్న భావన, చిన్న చిన్న సహాయాలు, సపర్యలు, అహింస, ధర్మబద్ధ మరియు బాధ్యతాయుత జీవన విధానం ఇవన్నీ కూడా వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. ఒకడు మంచివాడా కాడా అన్నది పూర్తిగా అతడి ప్రవర్తన ఆధారితమే. బలమైన ఆలోచనలతో బలమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలం. పవిత్రమైన ఆలోచనలు పవిత్రమైన వ్యక్తిత్వాన్ని ఇస్తాయి.
మీలోని సుగుణాలు దుర్గుణాలు అన్నీ కూడా మీ ఆలోచనల యొక్క ఫలాలే. దృఢమైన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ప్రపంచానికి ఆదర్శవంతుడిగా మార్గదర్శిగా జీవిస్తాడు. వివేకవంతుడు ఇతరులలోని గుణాలను మరియు వాళ్ళ ప్రవర్తనను ఆధారంగా చేసుకొని మాత్రమే వారితో స్నేహం చేస్తాడు. డబ్బు పోతే పెద్దగా నష్టపోయేది ఏమీ లేదు. అదే ఆరోగ్యం పోతే కొంతమేర నష్టపోతాం. ఒకవేళ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే, అన్నీ లేనట్లే. అంత గొప్పది మనిషి వ్యక్తిత్వం. ఒకడు గొప్ప మేధస్సును కలిగి ఉండి వ్యక్తిత్వాన్ని కోల్పోతే అతడు సమాజానికి హాని చేస్తాడు. ఒకడు బాగా సంపద కలిగి ఉండి వ్యక్తిత్వం లేకపోతే అతడు అనేక వ్యసనాలకు లోనై గౌరవాన్ని నైతికతను కోల్పోతాడు. అలాగే ఇంకొకడు గొప్ప అధికారం కలిగి ఉండి వ్యక్తిత్వం మసకబారితే అతడు అవినీతిపరుడై జైలు పాలవుతాడు. దుష్టుడిగా సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటాడు. మనిషికి వ్యక్తిత్వమే సంపద. బలమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి ఈ భూమి మీద అసాధ్యం అంటూ ఏమీ ఉండదు. థ్యాంక్ యూ.